ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాళ్ళే తనుజ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకు అంటే తనుజ ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతుందనే చెప్పాలి. మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ వేసిందనే కూడా చెప్పాలి. ఇంతకీ తనుజ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం ఇదంతా కూడా లైవ్‌లో చోటు చేసుకుంది. సుమన్ శెట్టి అలాగే తనుజ వీళ్ళిద్దరూ కూర్చున్నారు. అయితే తనుజ సుమన్ శెట్టితో అంటుంది, సుమన్ అన్న నాకు లాస్ట్ వీక్ ఏదైతే నాకు చుక్కలు చూపించారో హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చుక్కలు చూపిద్దామనే డిసైడ్ అయిపోయాను. మరి నాకు హెల్ప్‌గా నువ్వు ఉంటావా అంటే, ఎందుకురా అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు అంటే, ఈ రోజుల్లో మనం మంచిగా వెళ్తే కుదరదన్నా. వాళ్ళు వెళ్ళిన ధోరణిలోనే మనం వెళ్తే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తది మన బాధ అంటే. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు తనూజ అంటే సుమన్ శెట్టి అడిగాడు. అయితే తనూజ అంది, అన్న ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సంజన వస్తే సంజన గుడ్లు దొబ్బేసి, అయి దొబ్బేసి నన్ను నాన్న టార్చర్ చేసింది. అలాగే మొన్న రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు దివ్య టార్చర్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉల్లిపాయలయ్యి దొబ్బేసి నాన్న టార్చర్ చేశాడు కాబట్టి వాళ్ళ టార్చర్ వాళ్ళకే తెలియాలి అంటే ఎవరి చెప్పుతో వాళ్ళే కొట్టుకుంటే ఎంత నొప్పొస్తదనేది వాళ్ళకే తెలియాలి కాబట్టి నేను కూడా ఈరోజు డిసైడ్ అయ్యాను. హౌస్‌లో దొంగతనం చేయాలని. మరి దానికి నువ్వు సహకరిస్తావా అంటే, ఎందుకులే సిస్టర్ మనకి ఇవన్నీ అంటే, ఎందుకులే అని వదిలేస్తే కుదరదన్నా. వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారో మనం కూడా వాళ్ళకి అలానే ఇవ్వాలి. సో, అందుకే నేనేం చెప్తున్నానంటే, ఈరోజు సంజన గారు ఏదైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారో, ఆ టైంలో నువ్వు అన్నవన్నీ సరదాగా మాట్లాడడానికి తీసుకెళ్ళు. అప్పుడు నేను ఆమె బ్రేక్‌ఫాస్ట్‌ని దాచేస్తాను. ఇక పవన్ కళ్యాణ్ అంటావా? పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రతిరోజు అక్కడున్న ఏదో మాయిశ్చరైజర్ రాసుకుంటాడు. అది లేకుండా అబ్బాయికి అది అవ్వదు కాబట్టి నేను అది దాస్తాను. సో, అప్పుడు తెలుస్తుంది కదా! ఉన్న వాళ్ళకు బాధ ఎంత టార్చర్ చేస్తారన్న. నేను లాస్ట్ వీక్ వీళ్ళంతా టార్చర్ చేసినట్టు ఎవరు టార్చర్ చేయరు. సో, అందుకే నేను మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశాను. ఏంటంటే, ఈరోజు హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి కూడా చుక్కలు చూపిస్తాను. సో, నిన్ను దొంగతనం చేశానంటే వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. ఈరోజు తలలు పట్టుకొని కూర్చుంటారు. ఎవరి సరదా ఏంటనేది. అలాగే దివ్య నన్ను ఎంత టార్గెట్ చేసిందో ఫుడ్ విషయంలో అయిపోతున్నాయి. రేషన్‌యి అయిపోతున్నాయి అని చెప్పేసి. సో, అదే రేషన్ ఈరోజు నేను కూడా తీసుకుంటాను అంటూ తనూజ అయితే గనక సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. మరి ఏదేమైనా సరే తనూజ తీసుకున్న నిర్ణయం కరెక్టే కాదా అనేది, ఎందుకంటే లాస్ట్ వీక్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఆమె ఎవరు దొంగతనం చేయొద్దని మొత్తుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దొంగతనం చేసి ఆమెని టార్గెట్ చేశారు. అదే తనుజ ఇప్పుడు వాళ్ళని చుక్కలు చూపించడానికి, టార్గెట్ చేయడానికి రెడీ అయిపోయింది. మరి తనుజ తీసుకున్న నిర్ణయం ఏదైతే దొంగతనం చేయాలి అని అన్న పాయింట్ కరెక్ట్ అంటారా? లేదంటారా? అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.